Hello cuties, welcome back to my another vlog. I hope all are doing well. So first of all అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది రావడం జరిగింది. సో మీ అందరికి అలాట్మెంట్ లెటర్స్ మెసేజెస్ అన్ని రిసీవ్ అయ్యాయి అని అనుకుంటున్నాను. సో ఎవరికైతే మెసేజెస్ రిసీవ్ కాలేదో వాళ్ళు ఒకసారి ఒఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి మీ ఐడి లాగిన్ పాస్వర్డ్ అని ఎంటర్ చేసి చెక్ చేసుకోండి. మీకు కాలేజ్ అలాట్ అయిందా లేదా అని ఒకసారి మీరు మంచిగా చెక్ చేసుకోండి. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకేనా? సో గైస్ ఎవరికైతే అలాట్మెంట్ లెటర్స్ వచ్చాయో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఓకేనా? సో థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది. అండ్ ఎంఈడి ఎంపీఈడి వాళ్ళకి అసలు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం లేదు, వాళ్ళకి పోస్ట్ పోన్ అని చూపిస్తున్నారు. వాళ్ళ నోటిఫికేషన్ కూడా ఆఫీషియల్ వెబ్సైట్ లో చాలా అంటే ఇట్ విల్ బి వెరీ సూన్ డిస్ప్లేడ్ ఆన్ దట్ ఆఫీషియల్ వెబ్సైట్. నేను కూడా అప్లై చేయాలి ఎంఈడికి. నేను ఎగ్జామ్ రాశాను. నాకు అప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ పెడదామంటే ఫస్ట్ ఫేజ్ లో ఇవ్వలేదు, సెకండ్ ఫేజ్ లో కూడా ఇవ్వలేదు. ఐ థింక్ నౌ థర్డ్ ఫేజ్ లో వాళ్ళు వెబ్ ఆప్షన్ అనేది ఇస్తారు అనుకుంటున్నా. ఎంఈడి వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళు మెన్షన్ చేశారు అక్కడ ఎంఈడి అండ్ ఎంపీడీ వాళ్ళకి పోస్ట్ పోన్ అయింది వెబ్ ఆప్షన్స్ అనేది. సో వాళ్ళకి ఒక అఫీషియల్ డేట్ అనేది వస్తుంది. సో అప్పుడు నేను కూడా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో నాకు ఎక్కడ వస్తుందో నాకు కూడా తెలీదు. సో ఐ వాస్ సో ఎక్సైటెడ్. నాకు ఎప్పుడు వస్తుంది వెబ్ ఆప్షన్, నేను కూడా పెట్టుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ స్కాలర్షిప్స్ కూడా అప్లై చేసుకోవాలి, ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నాయి. ప్లస్ నాకు ఎగ్జామ్ ఉంది ఈఎంఆర్ఎస్, దానికి ప్రిపేర్ అవుతున్నా. ప్లస్ సెట్ అప్లై చేశాను, దానికి కూడా ప్రిపేర్ అవుతున్నా. సో చాలా అన్ని ఒకటేసారి వచ్చేసింది ఈసారి అయితే. ఎవరైతే మీ వాళ్ళు 23rd ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్ అప్లికేషన్. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి వెళ్ళి. అండ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు హాస్టల్ వార్డెన్ పోస్ట్ కి. మంచిగానే ఉంటుంది, సెంట్రల్ లెవెల్ జాబ్ కాబట్టి. అండ్ సెట్ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. యాక్చువల్లీ సెట్ అనేది ఎవరు రాయాలి అని కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. యాక్చువల్లీ సెట్ అనేది మీరు ఫస్ట్ ఇయర్ లో రాయొచ్చా అంటే మీరు రాయొచ్చు. బట్ ఇన్ దట్ 2 years పర్టికులర్ టైమ్ లో మీ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతే దాని వ్యాలిడిటీ 2 years ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు కాబట్టి మీ కోర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి పీజీ. దెన్ ఓన్లీ యూ విల్ బి ఎలిజిబుల్. సో మీరు ఆ టైం పీరియడ్ లోపల వరకు మీ పీజీ అనేది కంప్లీట్ చేస్తారు అంటే ఓకే మీరు రాసుకోండి. అదర్వైజ్ యూ గో ఫర్ సెకండ్ ఇయర్, ఇట్స్ బెటర్. సెకండ్ ఇయర్ లో ఉండి మీరు రాసుకుంటే ఒక బట్ నేనేమనుకుంటున్నా అంటే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియదు. యూ హ్యావ్ టు అపియర్ ఫర్ సిఎస్ఐఆర్ నెట్ ఆర్ యూజీసీ నెట్ ఓన్లీ. తెలంగాణ సెట్ మళ్ళీ ఎప్పుడు వేస్తారో నాకైతే ఐడియా లేదు. పోయినసారి అయితే ఇచ్చాడు, అప్పుడు నేను రాయలేదు. వై? బికాస్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మా ఫ్రెండ్స్ కూడా ఎవరు మాకు చెప్పలేదు. ఒక అబ్బాయి రాసిండు కానీ హీ డిడ్ ఇన్ఫార్మ్ అస్. సో ఆయన రాసిండు తర్వాత నెక్స్ట్ లాస్ట్ డే మళ్ళీ ఆ రోజు ఆయన తర్వాత నెక్స్ట్ డే మాకు చెప్పింది ఇట్లా సెట్ అప్లై చేశారంటే మీరు మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా, సెట్ అట్లా అప్లై చేసుకోవాలి. వివర్ ఇన్ ద ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్నాము. సో అప్పుడు చెప్తే మేము కూడా అప్లై చేసుకునే వాళ్ళం కదా, మాకు ఎందుకు చెప్పలేదు అంటే హి డిడ్ంట్ సే ఎనీథింగ్. సో గైస్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫస్ట్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి. ఓకేనా? ఏదైనా ఇన్ఫర్మేషన్ అవ్వండి, ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఏదైనా అప్లికేషన్ రిలేటెడ్, క్లాస్ రిలేటెడ్, సెమిస్టర్ రిలేటెడ్, ఎగ్జామ్ రిలేటెడ్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు ఒకరికొకరికి షేర్ చేసుకోండి గైస్. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఎదుటి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడు కూడా మనం సెల్ఫిష్ గా ఉండొద్దు. నేనైతే ఇదే ఒకటి చెప్తున్నా. మీరు మిమ్మల్ని ఎంత హెల్ప్ చేసుకుంటారో ఆపోజిట్ పర్సన్స్ ని కూడా మీరు అంతే హెల్ప్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి గైస్. ఒకవేళ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే వాళ్ళని రెక్టిఫై చేయండి. నువ్వు అలా చెయ్యకురా, అది చెయ్యకు, అది కరెక్ట్ కాదు, దిస్ ఈస్ ఏదో ఒకటి నచ్చ చెప్పండి మీరు. ఓకేనా? బట్ మీరు మీ కన్సర్న్ ని, మీ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ అందరితో అయితే డెఫినెట్లీ షేర్ చేయండి. ఓకేనా? సో అండ్ వన్ మోర్ థింగ్, అందరికి హ్యాపీ దివాళీ. సో చాలా మందికి నిజంగా చెప్తున్నా రియలీ హ్యాపీ దివాళీ. మేమైతే సెలబ్రేట్ చేస్తలేము, బట్ ఎప్పుడైతే నేను ఇండిపెండెంట్ అయిపోతానో అప్పుడు డెఫినెట్లీ సెలబ్రేట్ చేశాను. ఇప్పుడైతే వీఆర్ నాట్ సెలబ్రేటింగ్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాట్ ప్రాబ్లమ్ వి కాల్ అంటే మా దాంట్లో ఎవరు సెలబ్రేట్ చేయరు కాబట్టి, బట్ వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. ముస్లిమ్స్ దాంట్లో ఎవరు ఎక్కువ దివాళీ సెలబ్రేట్ చేయరు కాబట్టి ఇక మేము ఎవరు ఎక్కువ బట్ నాకు దివాళీ సెలబ్రేట్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడైతే చూసారా ఇప్పుడు కూడా బాంబులు పేలుస్తున్నారు అందరూ. సారీ ఒకవేళ నా వాట్ వి కాల్ మై ప్రొనౌన్సియేషన్ ఇన్ తెలుగు ఇస్ రాంగ్, సారీ ఫర్ దాట్. సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే, మీరు దివాళీ సెలబ్రేట్ చేస్తున్నారు కదా, ఒకవేళ మీరు దివాళీ సెలబ్రేట్ చేస్తే మీరు ఒక 100 రూపీస్ క్రాకర్స్ అయినా సమ్ పటాకాస్ అయినా కొని ఒక పూర్ పీపుల్ కి డొనేట్ చేయండి గైస్. సో వాళ్ళు ఎట్లా అంటే మీరందరూ కాలుస్తా ఉంటే వాళ్ళు చూస్తా ఉంటే అరే వాళ్ళకి కూడా కాలవాలనిపిస్తుంది తెలుసా. సో వాళ్ళకి కొనిచ్చే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా, వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ ఉండదు కూడా. సో నేనేమనుకుంటున్నా అంటే మీరు థౌసండ్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు పటాకాస్ లో, ప్రతి దాంట్లో వాటిలో వీటిలో. సో మీరు ఒక 100 రూపీస్ పటాకాస్ ఆ చిన్న పిల్లలకి మీరు కొనిస్తే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. నిజంగా నేను ఈ రోజు అయితే ఇండిపెండెంట్ అయిపోతాను ఆ రోజు ఎవ్రీ ఇయర్ ఐఎమ్ ప్రామిసింగ్ దట్ ఎవ్రీ ఇయర్ నేను పూర్ పీపుల్ కి డొనేట్ చేస్తాను. చిన్న పిల్లలకి ఏదైనా సరే, నాట్ ఓన్లీ పటాకాస్, ఏదైనా సరే ఎప్పుడైనా ఎవరైనా మీకు ఎవరైనా అడుక్కోవాలి వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి మనం డొనేట్ చేయండి. యాజ్ అ స్టూడెంట్ మా దగ్గర ఏమి ఉండవు అంటే ఎందుకు ఉండవు, మనం తిననికి వాటికి వీటికి అన్నిట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, మన దగ్గర డబ్బులు ఉండవు అని ఒక 10 రూపీస్ మనం ఒకరికి డొనేట్ చేయలేమా? డెఫినెట్లీ డొనేట్ చేయగలుగుతాం కదా. సో నేను అలా అంటున్నా. ఓకేనా?
థౌసండ్స్ ఆఫ్ రూపీస్ డొనేట్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఎంత ఉందో అంత డొనేట్ చేయండి. నా దగ్గర ఉన్నప్పుడల్లా నేను ఇస్తాను ఎప్పుడైనా సరే. ఈవెన్ మా ఇంటికి ఎవరైనా వస్తే ఎవరైనా సరే, మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఈ రిలీజియన్ వాళ్ళు వాళ్ళకి ఏమి ఇవ్వదు, వాళ్ళు ఆ రిలీజియన్ వాళ్ళు, అది రిలీజియన్ మాత్రం మీరు చూడకండి. వాళ్ళు వచ్చారు మన ఇంటి గుమ్మం దగ్గరికి అంటే మనం ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని పంపించాలి. నేనైతే ఏదో ఒక రోజు ఏదో వాళ్ళందరూ వస్తూ ఉంటారు, వాళ్ళకి ఇస్తూ ఉంటాను. సో నేను కూడా నాకు అనిపిస్తుంది తెలుసా, నా దగ్గర ఏమైనా ఉంటే నేను వాళ్ళకి డొనేట్ చేసేదాన్ని కదా డెఫినెట్లీ అని. నాకు ప్రెసెంట్ అయితే ఏం లేదు, బట్ వన్ డే డెఫినెట్లీ మీరు అందరూ చూస్తారు. ఏ రోజు అయితే నా గ్రోత్, నేను ఎప్పుడైతే ఎదుగుతాను, ప్లస్ నేను ఈ రోజు అయితే ఇండిపెండెంట్ అయిపోతాను, ఆ రోజు నేను షూర్ గా చెప్తున్నా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి నేను డొనేట్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ డొనేట్ ఇట్. అది నా మెయిన్ కాన్సెప్ట్. ఇట్ వాస్ మై డ్రీమ్. ఎందుకంటే నేను వేరే వాళ్ళని చూస్తూ ఉంటాను, ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుసు, ఆ ఫీలింగ్ అనేది నాకు తెలుసు ఎలా ఉంటుందో అని. తెలుసా, అసలు మనం మన గురించి ఆలోచించడానికి టైం ఉండదు, మన పక్కల గురించి ఏం ఆలోచిస్తాం అసలు, కదా, అవునా కదా? బట్ మనం అయితే వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. కానీ చాలా మందికి మన అవసరాలు ఉంటాయి, కానీ మనం నిజంగా ఏం హెల్ప్ చేయలేకపోతున్నాం. వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. కానీ సీరియస్ గా చెప్తున్నాం, వాళ్ళకి మనం ఎంత హెల్ప్ చేస్తే అంత మంచిది తెలుసా. మనం లైఫ్ లో ఏదో ఒక మంచి పని చేయాలి అంటారు కదా, ఇలా మనం ఒకరికి హెల్ప్ చేస్తే ఒక మంచి పని మన అకౌంట్ లో పడుతుంది యాజ్ ఎ గుడ్ క్రెడిట్ లాగా. ఓకేనా, పర్లేదు, ఎవరైనా సరే హెల్ప్ చేయండి, అందరికీ హెల్ప్ చేయండి. ఓకేనా, మనం ఒకరిని రెస్పెక్ట్ చేసుకోండి. ఎవరైనా సరే, అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఎవరైనా సరే. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, దివాళీ ఫెస్టివల్ కదా, సో ఆటోమేటిక్ గా నా మైండ్ లో వచ్చేసింది మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది. సో ప్లీజ్ మీరందరికీ షేర్ చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక మంచి హ్యూమన్ బీయింగ్ లాగా ఉండండి. మనం ఈ లైఫ్ లో ఉంటామా లేదా తెలియదు, కొన్ని రోజులు ఉండవచ్చు, మనం కొన్ని రోజుల తర్వాత మనం అనుకుంటాం. బట్ ఉన్నంత రోజులు ఒకరికి మనం హ్యాపీగా వాళ్ళకి హెల్ప్ చేసుకుండా ఉండాలి. ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ ఉంటే ఏం రాదు. మనం వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళు అసలు ఎంత థ్యాంక్ఫుల్ ఉంటారు తెలుసా. అబ్బా, వీళ్ళు నాకు ఇది ఇచ్చారు, నేను ఇది కోరుకుంటున్నా, ఇన్ని రోజులు నాకు లేదు, ఇప్పుడు నాకు ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేశారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది తెలుసా. వాళ్ళ ఫేస్ లో ఉన్న హ్యాపీనెస్ వేరే ఉంటుంది తెలుసా. సో అలాంటి పర్సన్స్ అవ్వండి, ఒక సొసైటీకి మంచి యూస్ఫుల్ పర్సన్ లాగా మారండి. అందరూ ఈ జనరేషన్ లో చాలా సెల్ఫిష్ అయిపోతున్నారు తెలుసా, చాలా అంటే చాలా సెల్ఫిష్ గా. ఎవరైనా సరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, ఈవెన్ దో దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్స్. ప్లీజ్ మీరు మాత్రం ఇలా అవ్వకండి గైస్. నాకు చెంపలు పడుతున్నాయి, ఈ రూమ్ లో అసలు ఫ్యాన్ కూడా లేదు, బట్ ఈవెన్ దో ఐఎమ్ మేకింగ్ వీడియో ఫర్ యు గైస్. హోప్ఫుల్లీ మీకు అర్థమైంది అనుకుంటా నా మాటలు. మీకు అర్థమైతే నాకు చాలు. మీరు ఒక గుడ్ స్టూడెంట్స్, ఒక మంచి పర్సన్ లైఫ్ లో ఎదగాలని కోరుకుంటున్నాను గైస్. చదువే కాదు, ప్రతి దాంట్లో మనం ఉండాలి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎలా ఉంటే మన సొసైటీ అలా ఉంటుంది తెలుసా. మనం ఎవరైనా మన సొసైటీలో ఇట్లా నెగిటివ్ గా వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఈ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ నెగిటివ్ గా ఫాలో అయితే మీరు పాజిటివ్ గా చెప్పాలి. మీరు ఎవరిని చెయ్యొద్దు, ఈవెన్ మీ ఫ్రెండ్స్ కి కూడా మీరు మోటివేట్ చేయాలిరా, అలా ఆలోచించకూడదు, ఇలా ఆలోచించాలి, అలా ఆలోచించాలి. యూ షుడ్ బి విత్ యువర్ పాజిటివ్ వైబ్స్ ఎవ్రీ టైమ్ గైస్. సీరియస్లీ, అసలు మనం చేంజ్ చేయాలి ప్రతి ఒక్కటి. ఎందుకంటే మనం ఇప్పుడు టుమారోస్ ఫ్యూచర్ ఎవరు? మనమే కదా. మనమే ఫ్యూచర్ ని చేంజ్ చేయాలి. ప్రతి ఒక్కటి మంచిగా ఉండాలంటే మనం మంచిగా ఎదగాలి. పక్కలని మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని కూడా ఎదిగించాలి. సారీ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఓకే, సో వాళ్ళని కూడా డెవలప్ చేయాలి. మనల్ని మనం డెవలప్ చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి. తర్వాత మనం చనిపోయిన తర్వాత ఇవన్నీ ఇక్కడనే ఉండిపోతుంది, ఎక్కడికి పోదు. మనతో మనం అవి కూడా తీసుకెళ్ళాము తెలుసా. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో మనం చెప్పలేము. దిస్ ఇస్ ద లైఫ్, దిస్ ఇస్ ద రియాలిటీ. అసలు దీని గురించి ఎవరు మాట్లాడరు కూడా తెలుసా. సో యాజ్ అ స్టూడెంట్ గా నేను ఏమేమి చెప్పాలనుకుంటున్నాను అంటే, బీ అ గుడ్ సిటిజన్, బీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. ఓకే, దాని తర్వాత అన్ని చూడండి, బట్ బీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, సో నేను ఇంకా ఈ టాపిక్ మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేను, సారీ. సో మీకు అర్థమైంది అనుకుంటా, బికాస్ ఐ డోంట్ వాంట్ టు మేక్ అ బిగ్ వీడియో ఆఫ్ దిస్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి డెఫినెట్లీ, అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కి. అండ్ మీ సపోర్ట్ వల్ల నేను కూడా ఒక పాజిటివ్ వైబ్స్ వస్తుంది. ఓకే, సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను చాలా మందికి రిప్లై ఇవ్వలేకపోయాను, నాకు ఫీవర్ ఉండడం వల్ల ఐ వాస్ నాట్ ఏబుల్ టు గివ్ దెమ్ రిప్లై, బట్ ఇప్పుడు నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కమెంట్ చేసి అడగచ్చు. ఓకేనా, హోప్ యూ లైక్ దిస్ వీడియో. బై.